ఇంగ్లాండ్ తో జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా తడబడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 219 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది టీమిండియా. అంతకు ముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకి ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 7 వికెట్లకి 302 పరుగులతో రెండో రోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మరో 51 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. ఇక ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ దశలో శుభమన్ గిల్ తో కలిసి ఎస్ఎస్పీ జైస్వాల్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే 86 పరుగుల వద్ద శుభమన్ గిల్ కీలక సమయంలో 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో రెండో వికెట్ ను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఇద్దరు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక మరో పక్క వరుసగా వికెట్లు పోతున్నా ఎస్ఎస్పీ జైస్వాల్ మాత్రం క్రీజులో నిలదొక్కునే ప్రయత్నం చేశాడు. అయితే తన వ్యక్తిగత 73 పరుగుల వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ప్రతి బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరుతూ వచ్చాడు. అయితే యువ ఆటగాడు రజత్ పటీదార్ మళ్లీ విఫలమయ్యాడు. కేవలం 17 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో వచ్చిన అవకాశాలని ఒక్కటంటే ఒక్క ఇన్నింగ్స్ లో కూడా తన ప్రదర్శనను కొనసాగించలేకపోయాడు. అలాగే ఈ మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ కూడా 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే కీపర్ ధ్రువ్ జూరెల్ ఇన్నింగ్స్ ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ తో టీమిండియా పరుగును కాపాడే దిశగా తమ బ్యాటింగ్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భారత్ 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. జూరెల్ 30, కుల్దీప్ యాదవ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంకా తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 134 పరుగుల వెనకంజలో ఉంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ కు 1 వికెట్, అలాగే టామ్ హెట్లీకి 2 వికెట్లు, షోయబ్ బషీర్ కు 4 వికెట్లు పడ్డాయి. మొత్తానికి ఇంగ్లాండ్ స్పిన్నర్లకి మన బ్యాట్స్మెన్లు కుదేలయ్యారని చెప్పాలి.